సరదాగా కాసేపు ఈత కొడదామని వెళ్ళినటువంటి వీరు గల్లంత అయిపోయినటువంటి విషాదకరమైనటువంటి ఘటన. గతంలో చాలా జరిగాయి, ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. సెలయేర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు, లేకుంటే వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఇలాంటి కుంటల దగ్గరికి వెళ్ళినప్పుడు, డ్యామ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలామంది ఈత కొడదామని కూడా సంబరపడుతుంటారు. కానీ ఆ సంబరమే విషాదంగా మారుతుంటుంది చిన్న ఏమరపాటుతో ఉంటే. ముఖ్యంగా ఈత రానటువంటి వ్యక్తులు ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి డ్యాములలోకి దిగడం కానీ, గుంటలలోకి దిగడం కానీ ఎలాంటి ప్రయత్నం కూడా చేయకూడదు వాటర్ ఫాల్స్ లాంటి ప్రాంతాలలో. కానీ వారి సరదా ముందు అవేవి కూడా కనిపించలేదు. కాసేపు సరదాగా అందులో నుంచి బయటకు వస్తాం, కాసేపు జలకాలాడి బయటకు వస్తాం అనుకున్నారు. కానీ వారు ఊహించలేదు ఇలాంటి పెను విషాదం జరుగుతుంది, ఇలాంటి పెను విపత్తు మాకు ఎదురవుతుంది, మా జీవితాలు పూర్తిగా చిన్నాభిన్నమైనటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి కూడా ఆ యువకులు ఊహించలేదు. వారు ఆనందంగా అందులోకి వెళ్ళారు. విషాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు వార్త బయటికి రావడం జరిగింది. ఏదేమైనా అక్కడ రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఆ ముగ్గురు గల్లంతైనటువంటి ప్రాంతం నుంచి దిగువ ప్రాంతానికి మొత్తానికి కూడా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. వీరు ఎక్కడికి గల్లంతైనటువంటి ప్రాంతం ఉందో అక్కడి నుంచి దిగువ ప్రాంతం అంతా కూడా గాలిస్తున్నటువంటి సందర్భం ఉంది. అంటే ఎవరైనా ఇంకా పక్కన ఉన్నటువంటి చెట్లకు కానీ అటువైపు ఏమైనా వెళ్ళి బ్రతికుండేటువంటి అవకాశం ఏమైనా ఉందా, దానికి సంబంధించిన కూడా రెస్క్యూ చేస్తున్నారు. ఒకవేళ గల్లంతై పూర్తిగా విషాదకరమైనటువంటి వార్త వినవలసి వస్తే వారికి సంబంధించినటువంటి వారిని ఎక్కడున్నా లోపడున్నా కూడా వారిని వెలికి తీయడానికి అయితే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. మంత్రి కూడా దీనికి స్పందించారు. ఇలాంటి డ్యాములు ఉన్నప్పుడు తొందరపడి అందులోకి దిగకూడదు, లేకుంటే భారీగా వాటర్ ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి సాహసాలు చేయకూడదంటూ కూడా విజ్ఞప్తులు చేస్తున్నారు. సో దానికి సంబంధించి ఇక వచ్చే రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి పరిస్థితులు అక్కడ జరగకుండా జాగ్రత్తలు అయితే తీసుకుంటాం, హెచ్చరిక బోర్డులు పెడతాం. అండ్ ఇంకెవరు కూడా ఆ పరిసర ప్రాంతాలలో ఇలాంటి ఈత కానీ అందులోకి దిగి జలకాలాడేటువంటి ప్రయత్నాలు చేయకుండా అయితే జాగ్రత్త పడతామంటూ చెప్తున్నారు. ఏదేమైనా కూడా ముగ్గురు యువకులు ఎట్ ఏ టైం గల్లంతైనటువంటి ఈ వార్త అయితే అక్కడ స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. I'm